ఆంధ్రప్రదేశ్లో జీరో ప్రాపర్టీ P4 పేరుతో ఒక కీలక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారి సెంటిమెంట్ పండుగ అయిన ఉగాది వేళ ప్రారంభించారు. ఇప్పటికీ 2 ఏళ్ల క్రితం రాజమండ్రిలో జరిగిన మహానాడులో P4 అని తొలిసారి బాబు చెప్పినప్పుడు ఎవరికీ దాని గురించి పెద్దగా తెలియలేదు. అయితే ఆ తర్వాత చంద్రబాబు ఎన్నికల్లోనూ చెబుతూ వచ్చారు. పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తామని, దానికోసం సంపన్నుల సహకారం తీసుకుంటామని చెప్పారు బాబు. అప్పట్లో బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. P4 ప్రాజెక్టు విశేషాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. P4 ప్రాజెక్టుకు స్పందన బాగానే వస్తోంది. అయితే ఇది పై స్థాయిలో కాకుండా దిగువ స్థాయిలో కూడా ఉండేలా బాబు తాజాగా ఒక వ్యవస్థనే డిజైన్ చేశారు. P4 ప్రాజెక్టుని సొసైటీగా ఫామ్ చేశారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన జీరో పవర్టీ P4 కార్యక్రమాన్ని విస్తృతపరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. P4 అమలు కోసం రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్టేట్ లెవెల్లో ఈ కనెక్షన్ కోసం ఒక కాల్ సెంటర్ ఉంటుంది. దానితో పాటు సాంకేతిక బృందం, ప్రోగ్రామ్ టీం, వింగ్ టీం, ఇలా చూస్తే ఒక భారీ వ్యవస్థనే ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం P4 పై మరింత ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్టేట్ లెవెల్ సొసైటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చైర్పర్సన్గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. అలాగే సీఈఓ, డైరెక్టర్, వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీం, ప్రోగ్రామ్ టీం, వింగ్ టీం ఉంటాయి. జిల్లా చాప్టర్కు జిల్లా మంత్రి చైర్పర్సన్గా, నియోజకవర్గ చాప్టర్కు ఎమ్మెల్యే చైర్పర్సన్గా, గ్రామ, వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్పర్సన్గా పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉంటారు. రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు, P4 పురోగతిపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని చెప్పారు. దాతలు ఎవరెవరు ఎంత మొత్తం ఇచ్చారు, ఇంకెంత సాయం బంగారు కుటుంబాలకు అవసరం అవుతుంది వంటి విషయాలు అన్ని వెబ్సైట్లో పొందుపరచడంతో పారదర్శకంగా ఉంటుందని, P4 పై విశ్వాసం మరింత పెరుగుతుందని సీఎం అధికారులకు సూచించారు. ఆగస్టు 15 కల్లా 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మార్గదర్శి బంగారు కుటుంబాల నమోదు చేపడుతున్నట్టు సమీక్షలో అధికారులు సీఎంకి వివరించారు. ఇందుకోసం మిలాప్, డొనేట్ కార్ట్, రంగ్దే సంస్థలు ప్లేయర్లుగా P4లో భాగస్వాములు అవుతున్నాయని తెలిపారు. దాతలు కుటుంబాలను, మండలాలను, గ్రామాలను కూడా దత్తత తీసుకోవడంతో పాటు నిధులు సమకూర్చేలా P4 రూపకల్పన చేశామన్నారు. దాతలు తాము ఎవరికి ఆర్థికంగా సాయం చేయాలి అనుకుంటున్నారో ఆన్లైన్ ద్వారా కూడా వారికి సాయం అందించే అవకాశాన్ని కల్పించామన్నారు. దాతలు ముందుగా P4 ప్లాట్ఫామ్ ద్వారా లాగిన్ అవ్వడంతో ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆగస్టు నాటికి నమోదు ప్రక్రియ పూర్తి చేసి కార్యరూపం దాల్చేలా చూడాలని చంద్రబాబు అధికారులను నిర్దేశించారు. వచ్చే ఉగాది నాటికల్లా P4 కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ఏం సాధించామనే దానిపై వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేయాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పిలుపుతో ఇప్పటికే చాలా మంది పేదలను ఆదుకునేందుకు తాము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇదే తంతు కొనసాగితే మాత్రం P4 కార్యక్రమం గేమ్ చేంజర్గా మారనుంది. మొత్తానికి పటిష్టమైన వ్యవస్థనే దీనికోసం ఏర్పాటు చేయడం ద్వారా తన పట్టుదల పేదరికం నిర్మూలన విషయంలో ఏమిటో చెప్పేశారు. 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చూడాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నట్లుగా బాబు చెప్పారు. మరి జీరో పావర్టీ P4 ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది
చూడాల్సి ఉంది.